అందరికీ నమస్కారము. నా పేరు అమరావతి. 2020-21 సంవత్సరం 10వ తరగతి విద్యార్థులకు పునశ్చరణ తరగతులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే పాఠ్యాంశం చిత్రగ్రీవం. చిత్రగ్రీవం ఇతివృత్తం, శాస్త్రీయ పరిశీలన, ప్రక్రియ, అనువాద, కథ. కవి పరిచయం. కవి ధనగోపాల్ ముఖర్జీ. కాలం 1890-1936. రచనలు: చిత్రగ్రీవం, కరీ ది ఎలిఫెంట్, హంటర్ ది గోండ్ ది హంటర్ అనే రచనలను రచించారు. తర్వాత పాఠ్యాంశం ఉద్దేశం, నేపథ్యం. మన దేశంలో వృక్ష సంపద, పక్షి సంపద అపారం. అంటే మన దేశంలో వృక్ష సంపద అంటే ఏమని, చెట్లు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత వృక్ష సంపద, పక్షులు అనేక రకాల పక్షులు ఉన్నాయి. అపారం అంటే ఎక్కువ అనేసి. వృక్ష సంపద, పక్షి సంపద ఎక్కువగా ఉంది అని. అయితే వీటిని గురించి తెలియజేసే మంచి పుస్తకాలు అరుదుగా ఉన్నాయి. అంటే ఏమని, వీటి గురించి, వృక్షాల గురించి, పక్షుల గురించి తెలిసే పుస్తకాలు అయితే మనకి తక్కువగా ఉన్నాయి అని అర్థం. పూర్వకాలంలో సమాచారాన్ని చేరవేయడానికి పావురాలను ఉపయోగించేవారు. అంటే పూర్వకాలంలో సమాచారాన్ని అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి సమాచారాన్ని అందజేయడానికి పావురాలని ఉపయోగించేవారు అనమాట. కానీ ఇప్పుడు మనకి మనం లెటర్ రాస్తే పోస్ట్ ఆఫీస్లో వేస్తే పోస్ట్ మ్యాన్ తీసుకెళ్ళి పలానా దగ్గరికి ఎక్కడ చేరాలో అక్కడికి చేరుతూ ఉంటుంది అనమాట. కాబట్టి అప్పుడు కాలంలో అయితే పావురాలను, ఉత్తరాలను చేరవేశాయన్నమాట. పావురాల పుట్టుక, వాటి జీవన వివరాలకు సంబంధించిన కథనాలతో కూడిన పుస్తకం చిత్రగ్రీవం. అంటే పావురాలు ఏ విధంగా పుట్టాయి, అవి ఏ విధంగా జీవిస్తాయి, వాటికి సంబంధించిన కథలతో కూడినది ఈ పుస్తకము చిత్రగ్రీవం అని. కలకత్తాలో ఓ పెంపుడు పావురం, దాన్ని పెంచే ఓ బాలుడు వాళ్ళ కథను మనసుకు హత్తుకుపోయేలా చెప్పిన పుస్తకం చిత్రగ్రీవం. అంటే కలకత్తాలో ఓ పెంపుడు పావురము ఉండేదన్నమాట. దాన్ని పెంచే ఓ బాలుడు వాళ్ళ కథను మనసుకు హత్తుకుపోయేలా, అంటే మనకి కళ్ళకు కనిపించేలాగా చెప్పిన పుస్తకం ఏదంట, చిత్రగ్రీవం. చిత్రగ్రీవం పిల్లల కోసం రాసిన పుస్తకమే అయినా దీనికి ప్రకృతి పరిశీలనకు కూడా అలరించే శక్తి ఉంది. ఈ చిత్రగ్రీవము, ఈ పుస్తకము పిల్లల కోసమే రాసినా కూడా అక్కడ ప్రకృతిలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ జోడించి రాయడం జరిగింది. కాబట్టి ఇది పరిశీలనకు కూడా అలరించే శక్తి ఉంది అన్నారు. పావురాల జీవనానికి సంబంధించిన అతి సూక్ష్మ వివరాలు తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. అంటే పావురాల గురించి, వాటికి ఏ విధంగా అవి జీవనాన్ని సాగిస్తాయి అనేది తెలియజేయడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. తర్వాత పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం కథా ప్రక్రియకు సంబంధించింది. ఈ పాఠం ఎలా ఉంటుందంట, కథలాగా ఉంటుంది. మనం చదువుతా ఉంటే కథలాగా అనిపిస్తుంది. ఇది అనువాద కథ, ఇది అనువాదించి రాసినటువంటి కథ అనమాట. ప్రస్తుత పాఠ్యభాగాన్ని ధనగోపాల్ ముఖర్జీ రాసిన చిత్రగ్రీవం. ఈ పాఠము ధనగోపాల్ ముఖర్జీ రాసినటువంటి చిత్రగ్రీవం. ఒక పావురం కథ, ఇది ఒక పావురం కథ అనే పుస్తకంలో నుంచి స్వీకరించారు. ఒక పావురం కథ అనే పుస్తకంలో నుంచి స్వీకరించారు. దీన్ని తెలుగులోకి అనువదించిన వారు దాసరి అమరేంద్ర. దీన్ని తెలుగులో రాసిన వాళ్ళు ఎవరంట, దాసరి అమరేంద్ర. దీన్ని నేషనల్ బుక్స్ ట్రస్ట్ ఇండియా సంస్థ ప్రచురించింది. దీన్ని ఎవరు ప్రచురించారు, ది నేషనల్ బుక్స్ ట్రస్ట్ ఇండియా సంస్థ ప్రచురించింది. చిత్రగ్రీవం అనేది ఓ పెంపుడు పావురం పేరు. ఈ పాఠం పక్షులకు సంబంధించిన శాస్త్రీయ విజ్ఞానాన్ని అందిస్తుంది. ఈ పాఠము పక్షులకు సంబంధించినటువంటి శాస్త్రీయ విజ్ఞానాన్ని మనకి అందిస్తుంది. తర్వాత ప్రవేశిక. పక్షి ప్రపంచంలో 2 దృశ్యాలు అతి మనోహరమైనవి. ఈ పక్షి ప్రపంచంలో ఈ పక్షి 2 దృశ్యాలు ఏవేవి చూద్దాం. అతి మనోహరమైనవి,
చాలా అందంగా ఉంటుందంట. గుడ్డు బద్దల కొట్టి తల్లి పక్షి పిల్ల పక్షిని ఈ ప్రపంచపు వెలుగుల్లోకి తీసుకుని రావడం అందులో మొదటిది. అంటే ఆ తల్లి పక్షి గుడ్డును పగలగొట్టి ఏ సమయానికి ఏ సమయానికి ఆ తల్లి పక్షికి తెలుస్తుంది అనమాట. ఏ సమయానికి గుడ్డు పగలగొడితే ఎన్ని రోజులకి ఈ పిల్ల పక్షి బయటకు వస్తుంది అనే విషయం కేవలం తల్లి పక్షికి మాత్రమే తెలుస్తుంది. కాబట్టి ఇది మొదటి దశ. తర్వాత అలా వచ్చి పిల్ల పక్షి నోటికి ఆహారం అందిస్తూ తల్లి పక్షి పెంపకం కొనసాగించడం రెండవది. తర్వాత ఏంది, ఫస్ట్ గుడ్డును పగలగొట్టి పిల్ల పక్షిని బయటికి రప్పించడం ఒక మొదటి దశ అయితే, రెండవది పిల్ల పక్షికి ఏ విధంగా ఆహారం అందించడం అనేది తల్లి పక్షికి పెంపకం మాత్రమే తెలుస్తుంది అన్నమాట. తల్లి పక్షికి మాత్రమే తెలుస్తుంది. ఇది రెండవది. చిత్రగ్రీవం పెంపకం ఎంతో అనురాగంతో సాగింది. ఈ చిత్రగ్రీవాన్ని తన తల్లి పక్షి తండ్రి పక్షి చాలా అనురాగంతో పెంచాయన్నమాట. ఇంతకు చిత్రగ్రీవం ఎవరు, దాని పెంపకం ఎలా సాగింది, అది ఎలా ఎగరడం నేర్చుకుంది, ఈ పాఠం చదివి తెలుసుకుందాం. మనకి ఈ పాఠంలో మనకి 2 ప్రశ్నలు మాత్రమే ఇంపార్టెంట్ ప్రశ్నలు, వాటి గురించి తెలుసుకుందాం. చిత్రగ్రీవాన్ని గురించి మీ సొంత మాటల్లో వర్ణించండి అనేది మనకి ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ చూడండి. చిత్రగ్రీవం అనేది ఒక పావురం. దాన్ని తల్లి పక్షి తండ్రి పక్షి కలిసి అనురాగంగా పెంచాయి. చూడండి, చిత్రగ్రీవం అనేది ఒక పావురం పేరు అన్నమాట. దాన్ని తల్లి పక్షి తండ్రి పక్షి రెండూ కలిసి చాలా అనురాగంగా ప్రేమగా పెంచాయన్నమాట. తల్లిదండ్రులు శ్రద్ధ వల్ల చిత్రగ్రీవం మహా ఏపుగా పెరిగింది. ఆ పావురం యొక్క తల్లిదండ్రులు వలన శ్రమ అంటే పని అనమాట, శ్రద్ధ అంటే దాని మీద ఎక్కువ శ్రద్ధ చూపడం అనమాట. ఈ శ్రద్ధ చూపడం వల్ల చిత్రగ్రీవం బాగా ఏపుగా పెరిగింది. ఏపుగా పెరగడం అంటే ఏంటి, బాగా బలంగా పుష్టిగా పెరిగిందనమాట. క్రమంగా దాని గులాబీ రంగు మారి తెలుపు రంగు వచ్చింది. అంటే క్రమంగా మామూలుగా చిన్నపిల్లగా పుట్టేటప్పుడు పక్షులకి దాని మీద ఉన్నటువంటి బొచ్చు ఉంటుంది కదా, అది అలాంటివంతా ఉండదన్నమాట. వండుకున్న తర్వాత అవన్నీ ఏం లేకుండా బోడిగా అది బొచ్చు లేకుండా పుడుతుంది అనమాట. తర్వాత క్రమంగా ఏమవుతుంది, దానికి ఈకలు అనేవి అవి వస్తూ ఉంటాయి అన్నమాట. అప్పుడు దానికి క్రమంగా ఏమైంది, దానికి గులాబీ రంగు మారి తెలుపు రంగు వచ్చింది. క్రమంగా ఏమైంది, గులాబీ రంగు మారి తెలుపు రంగులోకి దానిపైన ఉన్నటువంటి ఈకలన్నీ వచ్చాయంట. ముళ్ళపంది లాంటి ఈకలు వచ్చాయి. దానికి మామూలుగా ముళ్ళపంది లాంటి ఈకలు వచ్చాయంట. దాని కళ్ళ దగ్గర నోటి దగ్గర ఉన్న పసుపు పచ్చని చర్మాలు రాలిపోయి పొడవాటి గట్టిపాటి సూది లాంటి ముక్కు ఏర్పడింది. అంటే తర్వాత ఆ ఈకలు వచ్చిన తర్వాత కళ్ళ దగ్గర మామూలుగా పక్షులకి కళ్ళ దగ్గర నోటి దగ్గర ఉన్నటువంటి పసుపు పచ్చని రంగుతో చర్మం అనేది ఉంటుందన్నమాట. అది రాలిపోయి వాటిని పొడవాటి గట్టిపాటి అంటే ముక్కు, పొడవైన ముక్కు, గట్టిగా ఉన్నటువంటి సూది లాంటి ముక్కు ఏర్పడింది. పుట్టిన 5వ వారానికి చిత్రగ్రీవం గూడు నుండి బయటికి గెంతి మూకుళ్ళలో నీరు త్రాగేది. చిత్రగ్రీవం ఏం చేసింది, పుట్టిన 5వ వారానికి ఏం చేసిందంట, గూడు నుండి బయటకు వచ్చిందంట. వచ్చి అది గెంతి మూకుల్లో ఉన్నటువంటి నీళ్లను తాగిందంట. చిత్రగ్రీవం మందకోడిగా ఉండేది, అంటే నెమ్మదిగా అట్లా ఉండేదంట. 3 నెలల వయసు రాగానే దాని ఒళ్ళంతా సముద్రపు నీలిరంగు ఈకలు దగదగా మెరిశాయి. అంటే తర్వాత 3 నెలల తర్వాత ఏమైంది, దానికి 3 నెలల వయసు రాగానే దాని ఒళ్ళంతా సముద్రపు నీలిరంగు, సముద్రంలో నీళ్ళు ఎట్లుంటుంది, ఆ నీళ్ళ రంగు లాంటి దగదగా మెరిసే ఈకలంతా వచ్చాయంట.
దాని మెడ ప్రాంతం సూర్యకాంతితో ఇంద్రధనుస్సు వర్ణాల పూసల గొలుసుల శోభిల్లింది. దాని మెడ, ఆ మెడ ఎట్లుందంట, ఆ మెడ ప్రాంతం ఎట్లుందంట, సూర్యకాంతితో ఇంద్రధనుస్సు, సూర్యుడు వచ్చినప్పుడు ఇంద్రధనుస్సు ఎలా ఉంటుంది మనకి, అన్ని రకాల 7 రంగులు ఉంటాయి కదా ఇంద్రధనుస్సు, అలాంటి రంగుతో, అలాంటి రంగులన్నీ వర్ణాలంటే రంగులు పూసల గొలుసులాగా, అంటే తన మెడకాడ ఆ పూసల గొలుసులాగా ఉందండి. ఇక్కడ ఆ మెడకాడ పూసల గొలుసులాగా ఉందంట. తండ్రి పక్షి చిత్రగ్రీవానికి ఎగరడం బలవంతంగా నేర్పింది. తండ్రి పక్షి ఏం చేసింది, అదేమో చిత్రగ్రీవము అదిష్టంగా అది నేర్చుకోవాలి. అలా తన తండ్రి పక్షి ఏం చేసింది, చిత్రగ్రీవానికి ఎగరడం అనేది నేర్పించిందంట. ఎగరడంలో అలసిన చిత్రగ్రీవాన్ని తల్లి పక్షి లాలించింది. మామూలుగా మన పిల్లల్ని అయితే మనం లాలించి ముద్దు చేస్తాం కదా, అలాగా తన ఎగరడం అలసిపోయినప్పుడు, అంటే మామూలుగా మన పిల్లలు కూడా ఏదైనా బాగా ఆడి అలసిపోయినప్పుడు ఏం చేస్తాము, మనం కూడా వాళ్ళకి నీళ్ళు తాగించడం, అన్నం తినిపించడం చేస్తూ ఉంటాం కదా, చిన్నవి ఏదైనా తినే వస్తువులు అంతా ఇస్తూ ఉంటాం. అలాగా ఇది ఎగరడం అలసిపోయిన తర్వాత చిత్రగ్రీవాన్ని తల్లి పక్షి ఏం చేసింది, లాలించిందంట. చిత్రగ్రీవానికి నిండుగా ఈకలు పెరిగాయి. చిత్రగ్రీవానికి నిండుగా ఈకలు అంటే మామూలుగా కొన్ని రోజుల తర్వాత 3 నెలలకంతా తనకి ఉన్నటువంటి ఈకలన్నీ బాగా వచ్చేస్తుంటాయి అన్నమాట. తర్వాత ఇంకా వయసు వచ్చే కొద్దిగా ఏమవుతుంది, ఇంకా ఎక్కువ ఈకలతో మంచి రంగుతో ఏర్పడి ఉందన్నమాట. ఈ ఈకలు అతి సుందరమైన రంగుతో నిండాయి. ఈ ఈకలు బాగా అందమైన రంగుతో నిండాయి. అందుకే చిత్రగ్రీవానికి సాటి రాగాల మరో పావురం లేదని రచయిత చెప్పాడు. అందుకు చిత్రగ్రీవానికి ఇంక వేరే పక్షి ఏమీ లేదని చెప్పాడంట. చిత్రగ్రీవానితో సమానంగా వేరే పక్షి ఏమి లేదని చెప్పాడు. మనకి ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్, ఇది బాగా నేర్చుకోండి. తర్వాత మనకి ఇంకొక క్వశ్చన్ ఉంది. ఈ 2 క్వశ్చన్స్ ఇంపార్టెంట్, ఇవి నేర్చుకుంటే చాలు ఈ పాఠంలో. శిశువుల పెంపకంలో పక్షులకు మానవులకు మధ్య ఉన్న పోలికలను భేదాలను తెలపండి. అంటే శిశువుల పెంపకంలో పక్షులకి మానవులకి, మన మనుషులు ఏ విధంగా ఆ శిశువులకి ఈ పావురాలకి మానవులకి మధ్య ఉన్నటువంటి తేడాల గురించి తెలపండి. మనకి ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. చూడండి జవాబు. చంటి పిల్లల నోటికి తల్లి తన పాలను అందించినట్లే పక్షి పిల్లలు నోటికి తండ్రి పక్షి ఆహారాన్ని అందిస్తాయి. మనం ఏ విధంగా అయితే మన చిన్నపిల్లలకి ఏం చేస్తాము, మనం చిన్నపిల్లలు వాళ్ళు ఎక్కువ తినరు కదా, చిన్నప్పటి నుంచి మనము వాళ్ళకి తినిపిస్తాం కదా, చిన్నపిల్లలు అప్పుడంతా తినిపిస్తూ ఉంటాం కదా. అలాగే చంటి పిల్లలకి ఏం చేస్తాం, నోటికి అమ్మ ఏం చేస్తుంది, తన తల్లి వాళ్ళకి పాలు తాగిపించడము, కొద్ది రోజుల తర్వాత ఒక 6 నెలలు 7 నెలల తర్వాత కొంచెం పప్పులు ఉడకబెట్టి బాగా తినిపించడం, అన్నం తినిపించడం, అట్లా క్రమంగా వస్తూ ఉంటాం వాళ్ళ ఆహారాన్ని కూడా. అదేవిధంగా పక్షి పిల్లల నోటికి ఏం చేస్తాయంటే తల్లి పక్షి తండ్రి పక్షి ఆహారాన్ని అందిస్తాయి. తర్వాత పిల్లలకు తల్లి మంచి పక్కను ఏర్పాటు చేసినట్లే పక్షి పిల్లలను తల్లి పక్షి తండ్రి పక్షి ఆచి చూసి గూళ్ళల్లో తగిన వస్తువులను ఉంచి పిల్ల పక్షికి సుఖ సౌకర్యాలను కలిగిస్తాయి. అంటే ఏమని, పిల్లలకు మనం ఏ విధంగా అయితే మనం పిల్లలు పడుకోబెట్టడానికి వాళ్ళకి మెత్తగా ఉండడానికి చేస్తాం కదా, మంచి క్లాత్ మంచి బట్టలు అంతా వేసి మంచి బెడ్ లాగా చిన్నపిల్లలు పడుకోబెట్టడానికి మెత్తగా వేస్తాం కదా, అదే విధంగా ఇక్కడ ఈ పావురాలు కూడా పక్షి పిల్లలకు తల్లి పక్షి తండ్రి పక్షి ఏం చేస్తాయంట, బాగా చూసి గూట్లో తగినటువంటి వస్తువులను ఉంచి
తన గూట్లో మామూలుగా గూడు ఉంటుంది కదా పావురాలకి, ఈ చిన్న పిల్ల కాబట్టి దానికి ఏం చేస్తాయి, ఆ తల్లి పక్షి తండ్రి పక్షి మంచి దానికి కావాల్సిన మెత్తని గడ్డి పరక, గడ్డి పోచి లాంటివి తీసుకెళ్ళి వేస్తాయన్నమాట. వస్తువులను ఉంచి పిల్ల పక్షికి సుఖ సౌకర్యాలను కల్పిస్తాయి. తర్వాత తల్లి పిల్లలకు పదార్థాలను ఉడకపెట్టి మెత్తగా చేసి నోట్లో పెడుతుంది. మనము మామూలుగా అయితే మన పిల్లలకి ఏం చేస్తాము, ఒక 7 నెలలు 8 నెలలు అలాంటప్పుడు పిల్లలకి ఏం చేస్తాం, సంవత్సరంలో పిల్లలకి అంతా చిన్నగా ఫస్ట్ అసలు పప్పుల్ని బాగా ఉడకపెట్టి మెత్తగా చేసి వాళ్ళకి తినిపిస్తాం కదా, నెయ్యి పోసి అట్లా మనం మెత్తగా చేసి తినిపిస్తాం కదా ఉడకపెట్టి. అలాగే తల్లి పక్షి తండ్రి పక్షి కూడా ఏం చేస్తాయంట, గింజల్ని ఆహారాన్ని తీసుకొచ్చి విత్తనాలను తీసుకొచ్చి కాసేపు బాగా వాటి నోట్లో నానబెట్టి మెత్తపరిచి బాగా అవి నానిన తర్వాత బాగా నమిలి ఆ పదార్థాన్ని, ఆ మెత్తని ఆ తర్వాతనే వాటిని పిల్లపక్షికి నోటికి పెడతాయి. బాగా నాని బాగా నమిలి పెట్టినటువంటి ఆ సారాన్ని వాటి నోట్లో పెడతాయంట. తల్లిదండ్రులు పిల్లలకు పాకడం లేచి నిలబడడం నడవడం నేర్పుతారు. మనం ఏం చేస్తాము, పిల్లలకి ఫస్ట్ పాకడము, తర్వాత లేచి నిలబడడం, మనం చేపట్టుకోవడం, నడిపించడం ఇలాంటివి చేస్తాము అన్నమాట. అలాగే పిల్లలు చేతులను పట్టుకుని జాగ్రత్తగా వారికి నడవడం నేర్పుతారు. మనం మామూలుగా నడవడం అనేది పట్టుకొని నడిపిస్తాం కదా, అప్పుడప్పుడు పిల్లలు నడుస్తూ పరుగు పెడుతూ పడిపోతారు. వాళ్ళు నడుస్తూ ఉంటారు, తర్వాత అప్పుడప్పుడు పడిపోతూ కూడా ఉంటారన్నమాట. అప్పుడు తల్లిదండ్రులు పిల్లలను దగ్గరకు తీసుకొని లాలిస్తారు. అంటే మనం మామూలుగా ఏం చేస్తాం, ఫస్ట్ పాకడం, తర్వాత లేచి నిలబడడం, నడవడం, తర్వాత పరిగెత్తుతూ ఉన్నప్పుడు అప్పుడప్పుడు వాళ్ళు పడిపోతారు. పడిపోయినప్పుడు ఏం చేస్తాము, అయ్యో బుజ్జినా అనేసి ఏడుస్తూ ఉంటారు. ఏడ్చిన తర్వాత మనం ఏం చేస్తాం, వాళ్ళని లాలిస్తాం అనమాట. నాన్న ఏడవద్దు అట్లా చెప్తా ఉంటాం కదా అట్లా. తర్వాత చిత్రగ్రీవానికి తండ్రి ఎగరడాన్ని అలాగే నేర్పింది. చిత్రగ్రీవానికి తండ్రి పక్షి ఏం చేస్తుంది, ఎగరడం కూడా అలాగే నేర్పుతుంది అనమాట. బలవంతంగా చిత్రగ్రీవాన్ని తండ్రి పక్షి ఆకాశంలోకి తోసేసింది. దానితో అప్రయత్నంగా రెక్కలు విప్పి చిత్రగ్రీవం ఎగిరింది. ఇది ఏం చేస్తుంది, చిత్రగ్రీవం తండ్రి పక్షి ఎగరడానికి, ఈ చిత్రగ్రీవాన్ని ఎగరడానికి నేర్పిస్తుంది అనమాట. ఒకరోజు ఏం చేస్తుందంటే బలవంతంగా చిత్రగ్రీవాన్ని ఉన్నట్టుండి తోసేస్తుంది అనమాట. ఆకాశంలోకి తోసే లోపల ఇది అప్రయత్నంగా అంటే ఉన్నట్టుండి రెక్కలు విప్పి చిత్రగ్రీవం కూడా ఎగురుతుంది అనమాట. ఆ ఎగరడంలో అది అలసిపోగా తల్లిపక్షి చిత్రగ్రీవాన్ని లాలించింది. అది ఎగరడంలో అలసిపోతుందంట. చిత్రగ్రీవం అలసిపోయి లోపల తల్లిపక్షి ఏం చేస్తుంది, లాలించిందంట. ఈ విధంగా చిత్రగ్రీవం పెంపకానికి పిల్లల పెంపకానికి పోలికలు ఉన్నాయి. ఎట్లా అంటే పక్షులు ఏ విధంగా పెంచుతాయి తన పిల్లల్ని, తర్వాత వచ్చి మనమైతే ఎలాగా పెంచుతాము అనేది చెప్పారు ఇక్కడ మొక్కలు. తర్వాత మానవులకు పక్షులకు గల భేదాలు. మానవులు తమ పిల్లల కోసం డబ్బులు ఆస్తిని కూడబెడతారు. మనమైతే మన పిల్లలకి ఏం చేస్తాము, డబ్బులు చేర్చి పెట్టడము, ఆస్తిని కూడబెట్టడము చేస్తూ ఉంటాం. పక్షులు అలా దాచవు. 1-2 రోజులకు సరిపడా ఆహారాన్ని మాత్రమే అవి దాస్తాయి. మనమైతే డబ్బులు దాచిపెడతాం, ఆస్తిని సంపాదించి పెడతాం మన పిల్లల కోసం. ఈ పక్షులైతే అట్లా కాకుండా 2 రోజులకి 3 రోజులకు తగిన ఆహారాన్ని మాత్రమే సంపాదించి పెడతాయట. మానవులు తమ పిల్లలను శాశ్వతంగా గుర్తింపగలరు. అంటే మనమైతే ఏం చేస్తాం, తమ పిల్లల్ని ఏం చేస్తాము, శాశ్వతంగా మనము గుర్తింపగలం. అంటే మన పిల్లల్ని జాగ్రత్తగా మనం ఉన్నంత వరకు మనం చూసుకుంటాం. పక్షులు అలా శాశ్వతంగా తమ పిల్లలను గుర్తించలేవు. అంటే పక్షి పిల్లలు కొన్ని రోజుల వరకు మాత్రమే తన
పిల్లల్ని చూసుకోగలుగుతాయి అనమాట. తను ఎగరడం, తన ఆహారం తను తీసుకోవడం వచ్చిన తర్వాత పక్షులైతే వదిలేస్తాయి. మనమైతే అలా కాకుండా మనము మన పిల్లల్ని మనం ఉన్నంత వరకు మనము జాగ్రత్తగా వాళ్ళని చూసుకుంటూ ఉంటాం అనమాట. ఇది మన పాఠంలో ఉన్నటువంటి 2 క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. తర్వాత ఈ 2 క్వశ్చన్స్ మీరు బాగా చదవండి. నెక్స్ట్ మనకి ఉండేది పదజాలం. పదజాలంలో క్రింది తెలిపిన వాటిని గురించి పాఠంలో ఏ ఏ పదాలతో వర్ణించాడు అనేది మాత్రం మనకుంది. గద్దింపులు అంటే కువకువ కూయడం అని. గద్దింపులు అంటే ఏంటి? కువకువ కూయడం అని. పావురాలు కువకువ అనే అంటారు కదా. పావురాలు, రకరకాల రంగురంగుల పావురాలు. గువ్వలు, నీలి కళ్ళతో కువకువ లాడడం అని. పావురాల గుంపు అంటే పెను మేఘాలు. పావురాల గుంపు అంటే ఆకాశంలో పావురాలని ఒక్కసారిగా పోయేటప్పుడు ఎలా ఉంటుంది? పెను మేఘాల గుంపు. అన్నీ ఒకసారిగా వెళ్తాయి కదా. పావురం మెడ. పావురం మెడలో ఎలా ఉంటుందంటే హరివిల్లు. హరివిల్లు అంటే ఏంటి? హరివిల్లు అంటే ధనస్సు కదా, ధనుస్సు. పుట్టిన పిల్ల పక్షి అంటే బలహీనమైన, నిస్సహాయమైన, అర్భకమైన అని అర్థం. చిత్రగ్రీవం ముక్కు. చిత్రగ్రీవం ముక్కు పొడవాటి, గట్టిపాటి, సూది లాంటి బలమైన. చిత్రగ్రీవం ఒళ్ళు సముద్రపు నీలిరంగు. చిత్రగ్రీవం ఒళ్ళు ఎలా ఉందంటే సముద్రపు నీలిరంగు. చిత్రగ్రీవం మెడ ప్రాంతం ఇంద్రధనుస్సు వర్ణాల పూసల గొలుసులాగా ఉంటుందంట. తర్వాత మనకి ఈ పదజాలంగా ఇచ్చినారు. మనకు ఉన్నటువంటి సిలబస్లో పదజాలము ఇచ్చారు. మనకి ఇంకా వ్యాకరణ అంశాల్లో శేషం, ఆటవలితి, తేటగీతి, ఈ అలంకారాలు కూడా ఉన్నాయి. పద్యాలు, ఈ ఛందస్సు పద్యాల్లో ఈ ఆటవలితి, తేటగీతి, శేషం పద్యాల్లో ఇవి చదువుకోండి. మీరు బాగా చదివి ఎగ్జామ్స్ రాయండి. మనకి ఇలా ఈ పాఠం చివరి పాఠం మనకి 10వ తరగతి పాఠ్యాంశాల్లో చివరి పాఠం చిత్రగ్రీవం. ఈ చిత్రగ్రీవంలో ఏం లేదా ఆ 2 క్వశ్చన్స్ మాత్రమే బాగా చదివి బాగా రాయండి. బాగా నేర్చుకుంటారు ఆల్రెడీ, కానీ ఇప్పుడు ఇంకా ఒకసారి బాగా చదవండి. బాగా చదివి ఎగ్జామ్స్ రాయండి. థ్యాంక్ యూ.